కానీ పేద ధనిక తేడా ముందు నశించాలా, కులాలు ముందు నశించాలా అని నన్ను అడిగితే కులమే నశించాలని చెప్తానండి. ఎందుకంటే సరైన అవకాశం వచ్చిందంటే ఏ పేదనైనా ధనవంతుడవచ్చు. కానీ ఎంత ధనవంతుడైనా సరే ఒక హరిజనుడికి, బ్రాహ్మణుడికి ఇచ్చే గౌరవం ఈ సమాజం ఇవ్వదండి. అందుకని ముందు కులం నశించాలండి. సమాజ నిర్మాణం కోసం సమాజ ప్రక్షాళన లేకుండా ఈ రాజకీయ ప్రక్షాళన వల్ల ఏ ప్రయోజనము లేదు. ఈ ఆగస్టు 15న జరుగుతున్నదంతా ఒట్టి కంటి తుడుపు మాత్రమే. బ్రిటిష్ వాళ్ల చేతిలో ఉన్న అధికారం అగ్రకులాల చేతికెళ్ళింది. ఇది అడుగు వర్గాల వాళ్ళందరికీ ఓ సంతాప దినం. అందుకని ఈ ఆగస్టు 15న మనందరం నల్ల జెండాలు ప్రదర్శించి సంతాప దినంగా జరుపుకుందాం. తమిళనాడులో కాంగ్రెస్ పార్టీని ఒక కోటలా కట్టింది పెరియారండి. అది అనుభవించకుండానే కోపగించుకుని పార్టీ నుంచి బయటకు వెళ్ళారు. ఆయన కోపం ఇంకా ఎందుకు చల్లారలేదని మనం ఆలోచించాలంటున్నాను. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, మీరు కూడా పెరియార్ దారిలోనే కులాల ఆధారంగా కోటా విధిస్తూ పోతూ ఉంటే అర్హత సామర్థ్యం ఏం కావాలి? తక్కువ కులం డాక్టర్ ఎవరైనా సూది వేస్తే రోగి చనిపోయాడా? దళిత ఇంజనీర్ ఎవరైనా బ్రిడ్జి కడితే కూలిపోయిందా? తెలివితేటలు ఎవరి సొత్తు కాదు, అవకాశం ఇస్తే రుజువు చేసుకుంటారు. ఇంకెవరిని నాయకుడిగా ఎన్నుకోలేదయ్యా. అయ్యా, ఈ రోజే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాను. మమ్మల్ని ఆశీర్వదించి మీరే నడిపించాలి. తమరు ఆశించినట్టుగా సామూహిక వివాహమే మా మొదటి చట్టం అవుతుంది. తీసుకుంటున్నారు. దళితుల ఆలయ ప్రవేశం గురించి పోరాటం చేయబోతున్నారటగా. అయ్యా, మేము ప్రభుత్వం నడిపేటప్పుడు తమరు పోరాటం చేయొచ్చా? మీరెందుకు భయపడుతున్నారు? కరుణానిధి, గవర్నమెంట్ ఇది. మీకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు కదా. అయ్యా, ఇది మీ ప్రభుత్వం, మీరు పోరాటం చేయవలసిన అవసరం లేదు. అన్ని కులాల వాళ్ళు అర్చకులు కావచ్చునని చట్టం తీసుకురావడానికి తీర్మానించాం. సంతోషం, చాలా సంతోషం. ఎందుకంటే మనం దేవుణ్ణి పూజిస్తామా లేదా అన్నది ముఖ్యం కాదు. కానీ గర్భగుడిలో ప్రవేశించే హక్కు అందరికీ ఉండాలి. అప్పుడే సమాజంలో మార్పు వచ్చినట్లు. చట్టం తెస్తున్నందుకు సంతోషం, కానీ కోర్టు అడ్డు రాకుండా చూసుకోండి. గత 50 ఏళ్లుగా ఈ సమాజానికి సేవ చేస్తున్నాను. గుళ్ళోకి వెళ్ళడానికి నిషేధించారు, ఎదిరించి పోరాడారు. హిందీని మన నెత్తి మీద కూర్చోబెట్టారని చూశారు, దాన్ని ఎదిరించి పోరాడు. సమాజ సంఘాన్ని స్థాపించినప్పటికంటే ఈ రోజు మన వాళ్ళు ఎక్కువ శాతం చదువులోనూ ఉద్యోగాల్లోనూ పైకొచ్చారు. మనం చేసిన ఉద్యమాల వల్ల సామాజిక న్యాయం జరిగింది, ఆత్మవిశ్వాసం పెరిగింది, ప్రజలు నన్ను అభినందించారు. అయినా సరే నా గుండెల్లో ఒక ముళ్ళు గుచ్చుకుంటూనే ఉంది. ఎందుకంటే ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ మిమ్మల్ని అందరినీ శూద్రులుగానో అస్పృశ్యులుగానో వదిలి చనిపోతానేమో అని భయం కదా. ఎందుకంటే ఈ అభినందనలు వంకాయ. కులాల్ని నిర్మూలించాలంటే ఏం చేయాలి? దానికి రాజకీయ నాయకులు ఎవ్వరూ ముందుకు రారు. ఎందుకంటే వాళ్ళు కులం పేరుతోనే బతుకుతున్నారు. ఓట్లు దండుకోవడానికి వాళ్ళందరికీ కులం కావాలి. కులం అనేది ఉంటేనే వాళ్ళకి ఓటు బ్యాంకు పెరుగుతుంది. పదవిలోకి రావడానికి ఎంత నీచానికైనా దిగజారే రాజకీయ నాయకుల్ని నమ్మి ప్రయోజనం లేదు. ప్రభుత్వం కూడా కులాన్ని నమ్మి పరిపాలిస్తుంది. చట్టం కూడా కులాన్ని కాపాడడానికి పనికొస్తుంది. అందుకని ఈ కుల వ్యవస్థను అంతం చేయాలంటే ఈ ప్రభుత్వాన్ని, చట్టాన్ని ఎదిరించి మనం పోరాటం చేయాల్సింది. నేనేదో చిల్లర సంస్కరణలు చేయాలని వచ్చిన వాడిని కాదు. చిల్లర రాజకీయ నాయకుల్లాగా చిన్న చిన్న రిపార్లు చేయడానికి వచ్చిన వాడిని కాదు. సమాజంలో ఉన్న కుళ్ళును కూకటి వేలతో సహా పెట్టించి వేయడానికి వచ్చిన వాడిని. ఒక్క మాటలో చెప్పాలంటే నేను అవిశ్రాంత సోదరులారా, చావు దగ్గర పడిందని నాకు బాగా తెలుస్తుంది. నేను చావడానికి ముందు
ఈ సమాజంలో కులాల వల్ల ఏర్పడిన తారతమ్యాలను సమూలంగా నాశనం చేయాలనుకుంటున్నా. దానికోసం నేను మహాసంగ్రామాన్ని చెయ్యాలనుకుంటున్నా. ఆ సంగ్రామంలో ప్రభుత్వాన్ని, చట్టాన్ని ఎదిరించి పోరాటానికి మీరందరూ సిద్ధమేనా? ఈ సంగ్రామాన్ని సాగించడం వల్ల నన్ను జైల్లో వేసి చంపినా సరే నాకు సంతోషం. కానీ ఆ తర్వాత ఈ సమాజంలో బ్రాహ్మణుడు, శూద్రుడు, అస్పృశ్యుడనే తేడా ఉండనే కూడదు. ఏ ఒక్కడు తనే గొప్పవాడనుకుంటూ ఇతరుని కించపరచకూడదు.